ఓకే. గుడ్ మార్నింగ్. సో, మనకి ఇది సెకండ్ క్లాసు స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్‌లో. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే బోత్ ఎండ్స్ కూడా ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుందో ప్రాబ్లమ్ చేసుకున్నాము. సో, బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉన్న ఒకవేళ ఇంటర్మీడియేట్ సపోర్ట్స్ ఉన్నా ఏమవుతాయంటే వాటిని 2 బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అని కన్సిడర్ చేస్తాము. అలా ఉన్నప్పుడు ఈ ఫార్మ్‌ని ఈ విధంగానే రాయొచ్చు. లేదా ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈ విధంగానే రాయొచ్చు. సో, వెన్ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఎంఏబీ ప్లస్ 2ఏ/ఎల్ 2 తీటా ఏ ప్లస్ తీటా బి మైనస్ 3 డెల్టా బై ఎల్. ఇక్కడ ఏబి ఉన్నప్పుడు టీటా ఏకి 2 ఉంటుంది. అదే ఎంబీఏ అయినప్పుడు టీటా బికి 2 ఉంటుంది. అట్లా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా. ఇది బోత్ ఎండ్స్ కనుక ఫిక్స్డ్ అయితే ఇది. అదే ఒకవేళ వన్ సైడ్ ఇంటర్మీడియేట్ సపోర్ట్ ఉన్నా లేకపోతే ఫిక్స్డ్ ఎండ్ ఉన్నా ఫిక్స్డ్ ఎండ్ అని చూస్తాము. బట్ ఎక్స్టర్నల్‌గా మాత్రం ఏదైతే సపోర్ట్ ఉంటుందో దాన్నే కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఎక్స్టర్నల్‌గా చూస్తే ఫైనల్‌గా ఇక్కడ చూస్తే సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంది. సో, ఎక్కడైతే సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే ఎంబీఏ అనేది ఆటోమేటిక్‌గా 0 అవుతుంది. ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ దగ్గర బెండింగ్ మూవ్‌మెంట్ ఎటువంటి రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి ఎంబీఏ 0 అవుతుంది. సో, ఎంబీఏ 0 అయిపోతుంది. సో, ఇది 0 అయిపోతుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి మనం దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే సో, ఇక్కడ ఉన్న ఫైనల్ ఈక్వేషన్ ఏబీ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అవుతుందండి. ఎలా చేంజ్ అవుతుందంటే ఎంఏబి బానే ఉంటుంది. మైనస్ దీనికి అడిషనల్‌గా ఏమొస్తుందంటే ఎంఆర్‌బీఏ ఈ ఎంఆర్‌బీఏ బై టీ యొక్క ఫార్ములా కూడా యాడ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 2 ప్లేస్‌లో ఇక్కడ 3i/L వస్తుంది. ఇంటూ ఎక్కడైతే ఇంటర్మీడియేట్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, ఏ సపోర్ట్ అయితే ఉంటుందో ఆ తీటా ఏ అంటే స్లోప్ ఎట్ ఇంటర్మీడియేట్ సపోర్ట్ మైనస్ డెల్టా బై ఎల్. సో, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 రాదండి. ఇక్కడ 2 ఉన్న ప్లేస్‌లో 3 వస్తుంది. సో, తీటా ఏ అంటే ఓన్లీ తీటా ఏనే ఉంటుంది. సో, 2 ఉండదు. ఇంకేముండదు. ఓకే. ఇలా ఎప్పుడు వన్ ఎండ్ ఈస్ గనక వన్ ఎండ్ ఈస్ సింప్లీ సపోర్టెడ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా. ఓకే. సో, ఎంఏబి మైనస్ ఎంఆర్‌బీఏ బై 2 ప్లస్ 3a/L ప్లస్ తీటా ఏ మైనస్ డెల్టా బై ఎల్. ఓకే. అదే ఓవర్ హ్యాంగింగ్ ఉంటే కూడా మీకు నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. సో ఎంబీసీ ప్లస్ ఎంబీబీఏ కూడా యాడ్ అవుతుంది. అంతే సేమ్ అదే ఫార్ములా. పైన ఇక్కడ ఉన్న బీసీ ఈ ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ మూవ్‌మెంట్ కూడా దీనికి యాడ్ అయిపోయి ఈ 2 కలిపి టోటల్‌గా నెక్స్ట్ ఫైనల్ మూవ్‌మెంట్ అనేది వస్తుంది. అదే మనం ఇక్కడ తీసుకుంటాం ఇక్కడ. ఓకే. ఇది అడిషనల్‌గా వస్తుంది. సో, వీటి గురించి ఇంకొక చూద్దాం. సో, దీని మీద ఒక మోడల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్ చెప్పుకుందాం. సో, అదేంటో చూద్దాం. సో, ఇదండి. సో, అనలైజ్ ది కంటిన్యూయస్ బీమ్ షోన్ ఇన్ ఫిగర్ బై స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అన్నాడు. సో, రేపు ఎగ్జామ్‌లో స్లోప్ డిఫ్లెక్షన్ అడిగినా లేదా క్లిపరాన్స్ థియరమ్ అని మెన్షన్ చేయకపోతే మీ ఇష్టం వచ్చిన మెథడ్‌లో చేయొచ్చు. ఎస్పెషల్‌గా వాడు ఏది అడుగుతాడో అదే చేయాలి. ఎందుకంటే మళ్ళీ మార్క్స్ పడిపోవు. ఓకే. అందుకని. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అన్నాడు కాబట్టి సో, స్లోప్ డిఫ్లెక్షన్ అయితే ఇక్కడ చూస్తే ఏమైతుంది వన్ ఎండ్ ఈస్ ఫిక్స్డ్ ఉంది. అదర్ ఎండ్ ఏమో సింప్లీ సపోర్టెడ్ ఎండ్ ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏంటి ఫిక్స్డ్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ స్పాన్స్ ఏం చెప్తామంటే మనం ఒక ఫిక్స్డ్ బీమ్స్‌గా కన్సిడర్ చేసుకొని ఆ యొక్క ఫిక్స్డ్ ఎండ్ మూవ్‌మెంట్స్ కాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము క్లాక్ వైస్ మూవ్‌మెంట్స్‌నేమో క్లాక్ వైస్ మూవ్‌మెంట్స్ ఏమో పాజిటివ్ తీసుకుంటాం. యాంటీ క్లాక్ వైస్ మూవ్‌మెంట్స్ అయితేనేమో నెగెటివ్ తీసుకుంటాం. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి మీకు అబ్జర్వ్ చేస్తే ఈ ఏబీ స్పాన్ వరకు చూసుకుంటే ఇటు యాంటీ క్లాక్ వైస్ మూవ్‌మెంట్ ఉంటుంది. ఇటువైపు క్లాక్ వైస్ మూవ్‌మెంట్ ఉంది. సో, క్లాక్ వైస్ మూవ్‌మెంట్స్‌ని జనరల్‌గా ఏం చేస్తామంటే ఈ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్‌లో పాజిటివ్‌గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇవి కంటిన్యూయస్ బీమ్స్ ఫిక్స్డ్ బీమ్స్ కాదు కాబట్టి. ఓకే. సో, ప్లస్ తీసుకుంటాం. సేమ్ అలా ఇక్కడేనంతే ఇటువైపు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తీసుకుంటాం. ఇక్కడేమో క్లాక్ వైస్ డైరెక్షన్ అని తీసుకొని చేస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్తాం. సో, వన్స్ ఈ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ఈ యొక్క కండిషన్ సో, ఇటు 2.5 ఉంది. ఇటు 2.5 ఉంది. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఈ 900 కిలోమీటర్ అనే పాయింట్ కూడా యాక్ట్ అవుతుంది. సో, 100 కిలోమీటర్ అనే పాయింట్ కూడా యాక్ట్ అవుతుంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటి సో, ఫార్ములా మనకి బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అయ్యి ఉండి ఈ సెంటర్‌లో ఉంటే ఫార్ములా మనకి WL/8 అయితే ఇటువైపు యాంటీ క్లాక్ వైస్ మూవ్‌మెంట్ కాబట్టి మైనస్ ఇటువైపు క్లాక్ వైస్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్నాం. సో, వన్స్ అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే సో, W అంటే సేమ్ 100 L అంటే లెంత్ ఆఫ్ ది స్పాన్ 5 అండ్ 8 అంటే 8. సో, సబ్స్టిట్యూట్ చేస్తే 62.5 వచ్చింది. సేమ్ అదే సిమెట్రికల్ డిస్టెన్స్ కాబట్టి సేమ్ ప్లస్ 62.5 వస్తుంది. ఇది అయిపోయింది. స్పాన్ ఏబీకి అయిపోయింది. నెక్స్ట్ స్పాన్ బీసీకి చూస్తే యూడిఎల్ త్రూ అవుట్ ద యూడిఎల్ ఉంది. సో, త్రూ అవుట్ యూడిఎల్ గనుక ఉంటే ఫిక్స్డ్ ఎండ్ మూవ్‌మెంట్స్ మనం కాలిక్యులేట్ చేసినప్పుడు ఫిక్స్డ్ బీమ్స్‌లో మనకి ఏమొచ్చిందండి -WL²/12 సో, -WL²/12 వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా యాంటీ క్లాక్ వైస్ మూవ్‌మెంట్ అయితే మైనస్, క్లాక్ వైస్ మూవ్‌మెంట్ అయితే ప్లస్ తీసుకుంటాం. సో, ఇక్కడ సిమెట్రికల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో, +WL²/12 వస్తుంది ఆన్సర్. వన్స్
ఈ ఆన్సర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ తీసుకుందాం. సో టీటా ఏ దగ్గర ఎప్పుడైనా సరే స్లోప్ అనేది 0 ఉంటుందండి. స్లోప్ అనేది 0 ఉంటుంది. సో టీటా బి నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో టీటా బి నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో టీటా సి గురించి పట్టించుకోకండి. ఇక్కడ కరెక్ట్‌గా లేదు. సో టీటా సి వదిలేసేయండి. అండ్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్‌లో కూడా సింకింగ్ ఏం అనలేదు కాబట్టి సో డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్‌లో సింకింగ్ ఏ, బి, సి ఏం అనలేదు కాబట్టి సో డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ అయినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాత్రం మారింది. ఏబికి మాత్రం ఐ అని ఉందట. బీసీకి మాత్రం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 3i. ఇలా ఫస్ట్ ఫిక్స్డ్ మూమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ కూడా చాలా ఈజీ. ఎక్కడైతే ఫిక్స్డ్ ఎండ్ ఉంటుందో అక్కడ 0 ఉంటుంది. ఎక్కడైతే ఇంటర్మీడియట్ సపోర్ట్స్ ఉంటాయో అక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ప్రాబ్లం ఎక్కడ కూడా సింకింగ్ ఏమన్నాయి కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి నోట్ చేసుకుంటారు. సో వన్స్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఏంటి? స్పాన్ ఏబికి తీసుకున్నప్పుడు స్పాన్ ఏబికి ఎంఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ఏబి ప్లస్ 2a/l ప్లస్ ఇంటూ 2 θa ప్లస్ θb మైనస్ 3 డెల్టా/l. ఇది ఫార్ములా. సో ఎంఏబి అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. మైనస్ LL/8 అది మైనస్ 62.5 వచ్చేసింది. సో 62.5 నోట్ చేసుకున్నాం. సో ప్లస్ 2e ఐ అంటే ఐ యాస్టీస్గా అలాగే ఉంది. లెంత్ ఆఫ్ ది స్పాన్ ఎంత? ఇది 5 కాబట్టి 5. సో ప్లస్ ఇంటూ సో టీటా ఏ. సో 2 ఇంటూ టీటా ఏ. సో టీటా ఏ అంటే ఆల్రెడీ ఏమొచ్చిందండి ఇక్కడ బౌండరీ కండిషన్స్ 0 కాబట్టి సో 2 ఇంటూ 0 సంథింగ్ కాబట్టి 0 వేసేసాం. ప్లస్ టీటా బి అంటే నాట్ ఈక్వల్ టు 0. సో అన్ని అన్నోన్ కాబట్టి సో టీటా బి గానే ఉంచుకున్నాం. సో నెక్స్ట్ డెల్టా. సో డెల్టా వాల్యూ కూడా 0 కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేస్తాం 0. ఫైనల్ గా మనకి సింప్లిఫికేషన్ చేసుకుంటే మైనస్ 62.5 ప్లస్ 2ei టీటా బి బై 5 అనే వాల్యూ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అదేవిధంగా స్పాన్ ఏబీకే బిఏ కూడా క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఎంబిఏ ప్లస్ 2ei/l ప్లస్ ఇప్పుడు ఎంబిఏ కాబట్టి బి దగ్గర T2 అనేది వాల్యూ వస్తుందండి. సో టీటా ఏ ప్లస్ 2 టీటా బై మైనస్ 3 డెల్టా/l. సో ఎంబీఏ మూమెంట్ అంతా ఫైండ్ అవుట్ చేసిన ఫిక్స్డ్ మూమెంట్ ప్లస్ 62.5 కాబట్టి 62.5 ఐఎల్ బై సేమ్ అదే కాన్సెప్ట్ వస్తుంది. 0 టీటా ఏ 0 కాబట్టి 0. సో 2 టీటా బి అనేది అన్నోన్ కాబట్టి అలాగే ఉంది. సో డెల్టా ప్లేస్ లో మనకి ఇక్కడ 0 కాబట్టి 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ అగైన్ ఈ ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మాత్రం స్పాన్ బీసీకి మాత్రం ఇక్కడ సిబి అనే ఈ సపోర్ట్ సి దగ్గర మనకి సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంది కాబట్టి సో ఎంసీబీ అనేది మాత్రం 0 అవుతుంది ఫస్ట్. ఓకే, ఎంసీబీ 0 అవుతుంది. సో ఈ ఈక్వేషన్స్ నోట్ చేసుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా అది సింప్లీ సపోర్ట్ ఎండ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. సో చెక్ చేస్తూ దాని తగ్గట్టు రాయండి. ఇక్కడ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ కాబట్టి డైరెక్ట్ గా నేను ఏం చెప్పలేదు. బట్ స్పాన్ బీసీకి వచ్చిన తర్వాత అవుటర్ ఎండ్ మాత్రం సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంది కాబట్టి ముందు అవుటర్ ఎండ్ దగ్గర కండిషన్ ఎలా ఉందో చూసి దాన్ని ఎంసీబీ ఈజ్ ఈక్వల్ టు 0 నోట్ చేసుకోవాలి. వన్స్ ఎంసీబీ అయిన తర్వాత ఎంబీసీ నోట్ చేసుకోండి. ఎంబీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంబార్ బీసీ మైనస్ సో ఎంబార్ బీసీ సేమ్ వస్తుంది మైనస్ సో సింప్లీ సపోర్ట్ ఎండ్ కాబట్టి ఇంకా అడిషనల్ గా ఇంకో ఈక్వేషన్ కూడా వస్తుంది. అది ఇంకొక ఫిక్స్డ్ మూమెంట్ కూడా వస్తుంది. మైనస్ ఆఫ్ ఎంబార్ సిబి బై 2 అనే వాల్యూ వస్తుంది. బై 2 ప్లస్ 3i/l. సో చెప్పే కదా టీటా బి మైనస్ డెల్టా/l. సో ఇంటర్మీడియట్ సపోర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క టీటా బి అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ టీటా సి రాలేదు కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే, సో ఎంబీసీ వాల్యూ ఎంత అంటే మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం -72. సో ఎంసీబీ కూడా 72 ఎందుకంటే సిమెట్రికల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అది ప్లస్ వాల్యూ కాబట్టి సో ప్లస్ వచ్చింది ఇక్కడ. సో ప్లస్ మైనస్ అయింది. సో 72/2. సో సబ్స్టిట్యూట్ చేస్తే 3ei ప్లేస్ లో అక్కడ ఏముంది మనకి ఇక్కడ 3i అనేది ఉంది. సో ఐ ప్లేస్ లో ఇక్కడ 3i ఉంది కాబట్టి సో 3i సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్ గా ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో 3 ఈక్వేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎట్ సపోర్ట్ బి అనేది చేయాలి. ఓకే, ఈక్విలిబ్రియం కండిషన్ ఎట్ సపోర్ట్ బి. సో ఈ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది, ఒకసారి యూట్యూబ్ లో చెక్ చేసుకోండి. ఓకే, అది ఓకే. ఈక్విలిబ్రియం కండిషన్ ఎట్ సపోర్ట్ బి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్విలిబ్రియం కండిషన్ ఎట్ సపోర్ట్ బి అంటే ఏంటో చూద్దాం. ఈక్విలిబ్రియం కండిషన్ ఎట్ సపోర్ట్ బి. సో ఇంటర్మీడియట్ సపోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయాలి. సో అక్కడ ఎంబిఏ ప్లస్ ఎంబిసి. సో ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్ లో అంటే బిఫోర్ లోడ్ అయినా ఆఫ్టర్ లోడ్ అప్లై అయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఫైనల్ మూమెంట్స్ ఎటువంటి అడిషనల్ మూమెంట్స్ కనుక ఉండవనుకొని అని చెప్తాం. అంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటే అది ఎటువంటి మూమెంట్ అంటే అటు ఉండదు ఇటు ఎక్స్ట్రా ఉండదు. సో దేర్ఫోర్ ఎంబిఏ ప్లస్ ఎంబిసి ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. సో ఎంబిఏ ప్లస్ ఎంబిసి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని సో ఎంబిఏ వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ 62.4 టీటా బి బై 5 ఏదైతే ఉందో అది ప్లస్ ఎంబీసీ వాల్యూ. ఎంబీసీ అంటే -108.5 ఇది ఉంది కదా, ఈ వాల్యూ. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ టీటా బి ఒకటే అన్నోన్ ఉంది ఇందులో. సో ఒక ఈక్వేషన్ ఒక అన్నోన్ ఉంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేసింది. అదే ఒకవేళ ఇంకా మోర్ దాన్ 3 సపోర్ట్స్ ఉన్నాయనుకోండి,
అప్పుడు మోర్ దాన్ 3 సపోర్ట్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది మీకు, అప్పుడు ఈ ఈక్వేషన్ ఒకటే ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ వస్తే ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. అప్పుడు మీకు వాల్యూ వస్తుంది. సో ఇప్పుడైతే ఒకటే ఈక్వేషన్ ఒకటే అని ఉంది కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంక సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు వచ్చిన ఈ ఏ తీటా బి వాల్యూ ఏదైతే ఉందో, వచ్చిన ఏ తీటా బి వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఏ తీటా బి వాల్యూని సో వన్స్ ఈ ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంఏబి వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఎంబీఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంబీఏ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంబీసీ వాల్యూ కూడా వస్తుంది. ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు -54.59 వస్తుంది. అదేవిధంగా ఎంబీఏ వచ్చేసి 78.33 వచ్చేసింది. ఎంబీసీ వచ్చేసి -78.33 వచ్చింది. సో మీరు ప్రాబ్లమ్ చేసింది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఐడియా వస్తుందండి. ఇంటర్మీడియట్ సపోర్ట్ దగ్గర ఎంబీఏ మూమెంట్ ఏదైతే వస్తుందో సేమ్ అంతే ఆపోజిట్ సైన్‌తో సేమ్ అదే ఆన్సర్ వస్తుందండి. అలా మీరు చేసిన ప్రాబ్లమ్ కరెక్టా కదా అక్కడే చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ అన్ని ఫైనల్ మూమెంట్స్ కాలిక్యులేట్ చేసాం. వాడు ప్రాబ్లమ్‌లో అనలైజ్ ది కంటిన్యూయస్ బీమ్ అన్నాడు. సో అనలైజ్ ది కంటిన్యూయస్ బీమ్ అన్నప్పుడు మాత్రం అప్ టు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వరకు ఫైండ్ ఔట్ చేయాలి. అదే ఓన్లీ సపోర్ట్ మూవ్‌మెంట్స్ అన్నప్పుడు సపోర్ట్ మూవ్‌మెంట్స్ వరకే చేయాలి. లేదా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ అంటే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ రాయాలి. ఇంకా షియర్ ఫోర్స్ రియాక్షన్స్ అడిగితే రియాక్షన్స్. అదేవిధంగా షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయితే అనలైజ్ అంటే మాత్రం ఇంకా టోటల్ చేయాలి. సో రేపు ఎగ్జామ్‌లో టైమ్ కండిషన్ అవైలబిలిటీ లేనప్పుడు అట్‌లీస్ట్ ఫిక్స్డ్ మూవ్‌మెంట్స్ వరకైతే ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అది. సో వన్స్ ఆ మూవ్‌మెంట్స్ కనుక వచ్చిన తర్వాత నెక్స్ట్ టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ b = 0 లెఫ్ట్ సైడ్ చేద్దాం. అదేవిధంగా టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ b = 0 రైట్ సైడ్ చేద్దాం. సో ఫస్ట్ టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ b = లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక క్లాక్ వైజ్ మూవ్‌మెంట్ ఒకటి ఉంది. ఓకే. ఇక్కడ ఒక యాంటీ క్లాక్ వైజ్ మూవ్‌మెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది. సో టోటల్‌గా 3 టైప్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మూవ్‌మెంట్ అవుట్ b = 0 చేస్తే ఇక్కడ ఒక రియాక్షన్ ఫైనల్‌గా మనకు కావాల్సినటువంటి రియాక్షన్ RA ఫైండ్ ఔట్ చేయాలి. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డైరెక్షన్ విత్ రిఫరెన్స్ టు దిస్ పాయింట్. ఓకే. సో విత్ రిఫరెన్స్ టు దిస్ పాయింట్ ఈ పాయింట్ తో రిఫరెన్స్ చేస్తూ ఈ మూమెంట్ కనుక ఇస్తే ఇది ఏమవుతుందండి క్లాక్ వైజ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ తీసుకుంటున్నాను. సో RA × 5 ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఏముందండి ఇంకా ఇక్కడ ఒక పాయింట్ లోడ్ కూడా ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు దిస్ పాయింట్ వరకు. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 2.5 అది ఇక్కడ నుంచి అయితే 2.5. సో ఇక్కడ సెంటర్ ఇక్కడ నుంచి యాక్ట్ అవుతుంది కాబట్టి సో ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి సో మైనస్ తీసుకుంటున్నాం. సో 100 × 0.5 మైనస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏముందండి ఎంఏబి వాల్యూ ఉంది. సో ఎంఏబి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్. సో ఎంఏబి వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ నోట్ చేసుకోండి. ఇంకేముంది ఇక్కడ ఎంబిఏ వాల్యూ ఉంది. సో ఎంబిఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ క్లియర్‌గా మెటీరియల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో 78.73. సో సబ్స్టిట్యూట్ చేస్తే RA వాల్యూ వచ్చేసింది. అదేవిధంగా టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ b = 0 రైట్ సైడ్ చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీకు సేమ్ అదే కాన్సెప్ట్ చూస్తే మీకు RC వాల్యూ కూడా వస్తుంది. ఇంకా RA, RC వచ్చేసింది. ఇంకా RB కూడా రావాలి. సో RB రావాలి అంటే జనరల్‌గా 2 ప్రాసెస్ ఉంటాయండి. ఒకటి సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్సెస్ = డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే RB వాల్యూ వస్తుంది. అయితే ఇక్కడ ఇలా చేస్తే మనకి చెక్ అనేది తెలుసుకోలేం. అదే ఇలా కాకుండా టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ A కానీ టేకింగ్ మూవ్‌మెంట్ అవుట్ C కానీ చేస్తే ఇక్కడ మధ్యలో ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ ఈ రెండు మైనస్ అయిపోయి 0 అయిపోతాయి. అండ్ ఇక్కడ ఒక మూవ్‌మెంట్ ఇక్కడ ఒక మూవ్‌మెంట్ మొత్తం 4 లోడ్స్ 1, 2 లోడ్స్ 2 మూవ్‌మెంట్స్ ఒక రియాక్షన్ మొత్తం 2 రియాక్షన్స్ మొత్తం 2, 2, 4, 6 రియాక్షన్స్ వస్తాయి. మొత్తం టోటల్‌గా 6 ఐటెమ్స్ వస్తాయి. అలా కాలిక్యులేట్ చేస్తే కూడా మీకు RB వాల్యూ వస్తుంది. అట్లా. అప్పుడు RB వాల్యూ వచ్చిన తర్వాత సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ = డౌన్‌వర్డ్ ఫోర్స్‌కి ఈక్వేట్ చేయండి. అలా చేస్తే కరెక్ట్‌గా వస్తుందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. వన్స్ అలా వస్తే హ్యాపీ. సో వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్, మినిమం డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ. సో ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ ఇటు సైడ్ నుంచి చేద్దాం. సో రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుందాం. RC వాల్యూ ఎంత 58.95 కాబట్టి సో 58.95 సో RC వాల్యూ నెగెటివ్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంతా పాయింట్ లోడ్ లేదు కాబట్టి డైరెక్ట్ యూడీఎల్ ఉంది కాబట్టి డైరెక్ట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ సపోర్ట్ B దగ్గరికి రావాలి. B దగ్గరికి వచ్చేసరికి ఎంత వచ్చిందండి ఆన్సర్ 139.8 ఉంది. సో ఇదేమో మైనస్ తీసుకుంటాము. రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం. ఇదేమో పాజిటివ్ తీసుకుంటాం. సో హైయర్ వాల్యూకే పాజిటివ్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది కాబట్టి సో 58 నుంచి 139 పోతే ఆల్మోస్ట్ 85 వస్తుంది. సో ఆన్సర్ కూడా 85 కూడా పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇది మైనస్ ఇది ప్లస్. సో ప్లస్ కాబట్టి పైకి తీసుకోవాలి పాయింట్. సో ఎగ్జాక్ట్‌గా ఓకే. ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేయండి. ఒక స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందండి ఇక్కడ ఇదే పాయింట్‌లో మనకి ఇక్కడ అప్‌వర్డ్ రియాక్షన్ కూడా ఒకటి ఉంది. సో అప్‌వర్డ్ రియాక్షన్ కూడా ఉంది. ఆ అప్‌వర్డ్ రియాక్షన్ కూడా తీసేస్తే
ఇక్కడ లోడ్ తీసేస్తేనేమో ఈ పాయింట్ వచ్చేసింది, ఇది 85.05. అదేవిధంగా ఈ లోడ్ తో పాటు ఇప్పుడు రియాక్షన్ కూడా తీసేస్తే మనకి అగైన్ మళ్ళీ మైనస్ వస్తుంది, అది 54.75 అనే వాల్యూ వస్తుంది, అక్కడ వస్తుంది. మళ్ళీ అప్ టు ఈ పాయింట్ లోడ్ ఇక్కడ వరకు ఏమీ లేదు కాబట్టి అక్కడ వరకు కాన్స్టెంట్ గా ఉంటుంది. సో వన్స్ ఆ తర్వాతకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ పాయింట్ లోడ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం, ఇదేమో మైనస్, అది పాజిటివ్ కాబట్టి మళ్ళీ ఆన్సర్ వాల్యూ పాజిటివ్ వస్తుంది కాబట్టి పైకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక ఫర్దర్ ఎటువంటి లోడ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ గా అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఉన్న రియాక్షన్ అప్వర్డ్ రియాక్షన్ నెగిటివ్ తీసుకుంటే ఫైనల్ గా 0 అయిపోయి మళ్ళీ ఫైనల్ గా ఈ పొజిషన్ కి వచ్చేస్తాం. ఇలా షేర్ఫోర్డ్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సేమ్ ఇంకా నెక్స్ట్ ఫిక్స్డ్ లైన్ మూమెంట్స్ కి వచ్చేసరికి సేమ్ ఇండివిజువల్ గా ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ గా అనుకున్నప్పుడు ఆ యొక్క మన బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ WL/4 అండ్ WL²/8 ఈ రెండు నోట్ చేసుకుంటాం, ఇలా తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత అండ్ ఫిక్స్డ్ మూమెంట్స్ వచ్చినటువంటి వాల్యూస్ చేసేసి ఓవర్లాప్ చేసేసి ఫైనల్ గా నెట్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. ఇక్కడ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా కొన్ని చోట్ల ఎంటీ వైట్ స్పేస్ ఉంచాం, కొన్ని చోట్ల హ్యాషెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ బెండ్ మూమెంట్ ఉంటుంది అండ్ నెగిటివ్ బెండ్ ఉంటుంది కాబట్టి రెండు ఫైనలైజ్ అయిపోయి 0 అయిపోయి మనకి ఇక్కడ ఎటువంటి మూమెంట్ అనేది ఫర్దర్ గా ఉండదు. సో ఇక్కడ ఉన్న యాసిడ్ పోర్షన్స్ మాత్రమే మనకి వాటి యొక్క బెండ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇదండి. సో థ్యాంక్ యూ.